remember this video, let's discuss the answer now. So first మనం చూసుకుంటే first n value 10 ఉంది. ఇది size of an array. So next మనం array define చేసాము. arrayలో కొన్ని values ఇచ్చాము. arrayలో ఉన్న values కొన్ని మిస్ అవుతున్నాయి. అన్ని values లేవు, 10 values. ఓకే, రిజల్ట్ అనేది ఒక ఎంటీ array తీసుకున్నాం. నెక్స్ట్ మనం 1 నుండి 10 దాకా ఐటరేట్ చేస్తున్నాం ఈచ్ వాల్యూ. సో I 1 నుండి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అంటే 10 దాకా ఐటరేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ అనేది ఒకటి ఇస్తున్నాం. ఇఫ్ లో నాట్ ఆఫ్ అరే డాట్ ఇన్క్లూడ్స్ అని ఇస్తున్నాం. అంటే అరేలో ఏవైతే ఇంక్లూడ్ అయ్యి లేవో ఆ ఎలిమెంట్స్ నేను రిజల్ట్ లో పుష్ చేస్తున్నాను. సో అరేలో ఏవైతే 1 to 10 రేంజ్ లో ఏవైతే మిస్ అవుతున్నాయో అవి మాత్రమే రిజల్ట్ లో పుష్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 1, 2, 3 ఉంది, 4, 5 లేదు. సో 5 అనేది పుష్ అవుతుంది రిజల్ట్ లో. నెక్స్ట్ 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది. 9 అనేది అరేలో లేదు. సో 9 అనేది పుష్ అవుతుంది రేంజ్ లో. నెక్స్ట్ 10 ఉంది కాబట్టి 10 అనేది పుష్ అవ్వదు. సో 10 దాకా మనకు లూప్ ఐటరేట్ అవుతుంది కాబట్టి 5 and 9 మాత్రమే రిజల్ట్ లో పుష్ చేస్తాము. సో నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ చేసినప్పుడు రిజల్ట్ ని జాయిన్ చేస్తున్నాం. ఫైనల్లీ మనకు అవుట్పుట్ లో 5 space 9 అనేది వస్తుంది.